హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. బిఫోర్ స్టార్టింగ్ ది వీడియో, నిన్నటి బడ్జెట్ లో F&O కి రిలేటెడ్ గా STT చార్జెస్ ని ఇంక్రీజ్ చేశారు. మీలో చాలా మంది ఈ చార్జెస్ ని ఇంక్రీజ్ చేయడం వల్ల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారండి. సో ఫస్ట్ దాని ఇంపాక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రీవియస్ గా STT చార్జెస్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉన్నాయి అనేది నిఫ్టీని ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుని ఫస్ట్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకుందాం. సో లెట్స్ టేక్ నిఫ్టీ ఎగ్జాంపుల్. ఇమాజిన్ నిఫ్టీ ప్రెసెంట్ 25,000 దగ్గర ట్రేడింగ్ జరుగుతుంది. సో నిఫ్టీ ప్రెసెంట్ వాల్యూ 25,000. ఈ STT చార్జెస్ ఏదైతే ఇంక్రీజ్ చేస్తారో ఇది ఓన్లీ సెల్ పొజిషన్స్ మీద. ఫ్యూచర్స్ సెల్ చేసినా, ఆప్షన్స్ ని సెల్ చేసినా, ఈ సెల్ పొజిషన్స్ మీద STT చార్జెస్ ఇంక్రీజ్ చేశారు. అండ్ ప్రెసెంట్ నిఫ్టీ లాట్స్ ఎంత, 1 lot 65. సో ఒక లాట్ నిఫ్టీని మనం ఎంటర్ అవ్వాలంటే మినిమం 65 క్వాంటిటీ బై చేసుకోవాలి, లేదా మల్టిపుల్ ఆఫ్ 65 క్వాంటిటీలో తీసుకుంటాం. ఇప్పుడు ఎంటర్ ఒక ఫ్యూచర్ ని నేను ఒకవేళ సెల్ చేయాలి అనుకుంటే, నథింగ్ బట్ షార్ట్ చేయాలంటే ఈ ఎంటైర్ కాంట్రాక్ట్ వాల్యూ ఎంత అవుతుంది? సో ఆబ్వియస్లీ 25,000 ఇంటూ 65 రూపీస్. సో సమ్వే క్లోజ్ టు 16,25,000. ఇది ఈ కాంట్రాక్ట్ వాల్యూ. నేను దీన్ని బై చేయాలన్నా సెల్ చేయాలన్నా నాకు జనరల్ గా అయ్యే ఖర్చు 16,25,000. కానీ మనం రెగ్యులర్ గా ట్రేడింగ్ చేయడానికి ఇంత మార్జిన్ మెయింటైన్ చేయక్కర్లా. ఆబ్వియస్లీ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది లెవరేజ్ ప్రొడక్ట్స్ కాబట్టి, సో మీకు 1 lakh 1.5 lakh కూడా మన ఫ్యూచర్స్ ఎంటర్ అయిపోవచ్చు. బట్ ఓవరాల్ కాంట్రాక్ట్ వాల్యూ 16,25,000 దీని వాల్యూ. ఇప్పుడు STT చార్జెస్ ఎప్పుడు కూడా మీ కాంట్రాక్ట్ వాల్యూ మీద పర్సెంటేజ్ లో తీసుకుంటారు. సో ఇప్పుడు ప్రీవియస్ గా అంటే బడ్జెట్ బిఫోర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో బడ్జెట్ బిఫోర్ మీకు STT, సో బడ్జెట్ బిఫోర్ మీకు STT వచ్చేసరికి ఫ్యూచర్స్ సెల్ మీద 0.02% ఉంది. సో అంటే ఇప్పుడు కాంట్రాక్ట్ వాల్యూ ఎంత ఉంది మనకి? సో టోటల్ చార్జెస్ ఎంత? కాంట్రాక్ట్ వాల్యూ 16,25,000 ఇంటూ 0.02%. సో దీన్ని మీరు క్యాల్కులేట్ చేసుకుంటే ఆన్ అన్ యావరేజ్ 325 రూపీస్ మనకి STT పడుతుంది. అదే ప్రెసెంట్ నిన్న బడ్జెట్ అనౌన్స్ చేసిన తర్వాత నిన్నటి బడ్జెట్ లో ఈ STT అంటే మన ఫ్యూచర్స్ ఎప్పుడైతే సెల్ చేస్తామో దానికి STT 0.02% దగ్గర నుంచి ప్రెసెంట్ అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్ ప్రకారం దీన్ని 0.05% ఇంక్రీజ్ చేశారు. సో 0.02 నుంచి 0.05 అంటే మోర్ దాన్ డబుల్ ఇంక్రీజ్ చేశారు. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోండి STT. సో సేమ్ 16,25,000 ఇంటూ 0.05%, సమ్వే క్లోజ్ టు 812 రూపీస్. సో ప్రీవియస్ గా మనకి STT చార్జెస్ ఒక లాట్ ని మనం సెల్ చేస్తే ఫ్యూచర్ లో 325 రూపీస్ ఓన్లీ STT చార్జెస్ పడుతుంది. నేను బ్రోకరేజ్ గురించి, సెబీ చార్జెస్, GST దీని గురించి మాట్లాడట్లా, ఓన్లీ STT చార్జెస్ గురించి మాట్లాడుతున్నా. సో 325 రూపీస్. ఇంకా మీకు బ్రోకరేజ్ అన్ని చార్జెస్ చూసుకుంటే మీకు అరౌండ్ 400 రూపీస్ పడుతుంది ఒకసారి మీరు బై చేసి సెల్ చేస్తే. కానీ ప్రెసెంట్ అదే కాంట్రాక్ట్ వాల్యూ కి మీకు 800 రూపీస్ ఓన్లీ STT చార్జెస్ పడుతున్నాయి. ఇంకా మీ బ్రోకరేజ్ ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే 900 రూపీస్ అవుతుంది. అంటే ప్రీవియస్ ఉన్న చార్జెస్ తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఎవరైతే ఫ్యూచర్స్ ని షార్ట్ చేస్తారో వాళ్ళకి అడిషనల్ గా ఆల్మోస్ట్ 500 రూపీస్ ఎక్స్ట్రా చార్జెస్ పడుతున్నాయి. సో దిస్ ఈస్ ద అప్డేట్. అదే మనం ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఆప్షన్స్ లో కూడా సెల్ పొజిషన్స్ మీద చార్జెస్ ఇంక్రీజ్ చేశారు. సేమ్ ఎగ్జాంపుల్ నిఫ్టీని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. నిఫ్టీ ప్రెసెంట్ 25,000 దగ్గర ట్రేడ్ అవుతుంది అండ్ 1 lot ఈజ్ ఈక్వల్ టు 65. ఇమాజిన్ నేను ఇదే నిఫ్టీకి సంబంధించిన 25,000 కాల్ ఆప్షన్ ని సెల్ చేద్దాం అనుకుంటున్నా. ఈ STT చార్జెస్ ఓన్లీ సెల్ పొజిషన్స్ మీద ఇంక్రీజ్ చేశారు, బై పొజిషన్స్ మీద కాదు. సో 25,000 కాల్ ఆప్షన్ ఇమాజిన్ 200 రూపీస్ ప్రీమియం దగ్గర ట్రేడింగ్ జరుగుతుంది. సో ఇప్పుడు దీని వాల్యూ ఎంత? 200 ఇంటూ ఆబ్వియస్లీ 65. సో ఈ కాంట్రాక్ట్ వాల్యూ 13,000 రూపీస్. నేను ఇక్కడ మార్జిన్ గురించి మాట్లాడలేదు, జస్ట్ దాని కాంట్రాక్ట్ వాల్యూ గురించి మాట్లాడుతున్నా. జస్ట్ ఇది కాంట్రాక్ట్ వాల్యూ బేస్డ్ ఆన్ ప్రీమియమ్స్. సో ఇప్పుడు చార్జెస్ గురించి మాట్లాడుకుంటే ప్రీవియస్ గా అంటే మనకి బడ్జెట్ బిఫోర్ ఈ STT చార్జెస్ ఆప్షన్ సెల్లింగ్ కి 0.10% ఉండేది. సో దాన్ని బట్టి ఇప్పుడు చార్జెస్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 13,000 ఇంటూ 0.10% నీకు ఆన్ అన్ యావరేజ్ 13 రూపీస్ పడుతుంది ఓన్లీ STT చార్జెస్. అదే ప్రెసెంట్ ఇప్పుడు బడ్జెట్ తర్వాత సో ఆప్షన్ సెల్లింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి STT చార్జెస్ 0.01% దగ్గర నుంచి 0.15% కి ఇంక్రీజ్ చేశారు. సో ఇప్పుడు దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే 13,000 ఇంటూ 0.15% ఆన్ అన్ యావరేజ్ 19.5 రూపీస్ పడుతుంది. ఇది ఓన్లీ STT చార్జెస్, నాట్ బ్రోకరేజ్. ఇంకా మీ బ్రోకరేజ్ అంతా కలుపుకుంటే లైక్ అరౌండ్ ఒక 30 రూపీస్ పడుతుంది అనుకున్నాం యావరేజ్ గా, ఇక్కడ 40 రూపీస్ పడుతుంది. సో దీన్ని బట్టి చూసుకుంటే ఈ STT చార్జెస్ ని ఇంక్రీజ్ చేయడం వల్ల అఫ్ కోర్స్ ఆప్షన్ సెల్లర్స్ కి ఫ్యూచర్స్ షార్ట్ చేసే వాళ్ళకి ఇంపాక్ట్ ఉంటుంది, కానీ ఎక్కువ ఇంపాక్ట్ ఫ్యూచర్స్ ని షార్ట్ చేసే వాళ్ళకి ఉంటుంది. సో ఐ హోప్ ఈ క్యాలిక్యులేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు రెగ్యులర్ గా ట్రేడ్ చేస్తున్నప్పుడు ఓవర్ ట్రేడింగ్ చేయకుండా రైట్ ట్రేడ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మాత్రమే ట్రేడ్ చేసుకుంటే ఈ బ్రోకరేజ్ చార్జెస్, ఈ STT చార్జెస్ నుంచి మనం కొంచెం సేవ్ అవ్వచ్చు. అండ్ ఎవరైతే యాక్టివ్ గా F&O ట్రేడింగ్ చేస్తారో మీకు ఒక గుడ్ న్యూస్ అండి. జనరల్ గా మనం ఏ ట్రెడిషనల్ బ్రోకర్ తీసుకున్నా, నేను ఇక్కడ క్వాలిటీ బ్రోకర్స్ గురించి మాట్లాడుతాను. ఆఫ్ కోర్స్ కొంతమంది బ్రోకర్స్ మీకు ఫ్రీ బ్రోకరేజ్ అవ్వచ్చు, బట్ వాళ్ళ ప్లాట్ఫామ్స్ ఏం చూసినా అంత రోబస్ట్ ఉండవు, కొన్ని గ్లిచెస్ వస్తూనే ఉంటాయి. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్టాండర్డ్ బ్రోకర్స్. మీరు ఏ స్టాండర్డ్ బ్రోకర్ తీసుకున్నా ప్రెసెంట్ బ్రోకరేజ్ చార్జ్ 20 రూపీస్ పడుతుంది. ఒకసారి బై చేస్తే 20, ఒకసారి సెల్ చేస్తే 20. సో పర్ ట్రాన్సాక్షన్ పర్ ఆర్డర్ కి 20 రూపీస్ పడుతుంది. అండ్ మనకి STT చార్జెస్ ఇవన్నీ కంటిన్యూ ఇంక్రీజ్ చేయడం వల్ల బ్రోకరేజ్ తో పాటు అడిషనల్ హెడ్
కూడా వస్తుంది. అండ్ యూ ఆల్ నో దట్ నేను లాస్ట్ 5 years నుంచి నా ఎంటైర్ ఆప్షన్ సెల్లింగ్ యాక్టివిటీ మొత్తం కూడా నేను ఫస్ట్ స్టాక్ అనే బ్రోకర్ లో చేస్తున్నాను. సో అందుకని మీకోసం ఫస్ట్ స్టాక్ నుంచి మీకు ఒక ఎక్స్క్లూజివ్ ఆఫర్ తీసుకొస్తున్నాం. సో ఎవరైతే మన రిఫరల్ లింక్ తో ఫస్ట్ స్టాక్ డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో వాళ్ళలో ఫస్ట్ 25 పీపుల్ కి వీఆర్ గివింగ్ ఫ్లాట్ 15 రూపీస్ బ్రోకరేజ్ ఫర్ లైఫ్ టైం. సో ప్రీవియస్ గా మీరు ఏ బ్రోకర్ యూస్ చేసినా, ఈవెన్ ఇప్పటికిప్పుడు మీరు ఫస్ట్ స్టాక్ ఓపెన్ చేసుకున్నా మీకు 20 రూపీస్ ఫర్ ఆర్డర్ బ్రోకరేజ్ పడుతుంది. కానీ మీరు గనక మన రిఫరల్ లింక్ తో డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఫ్లాట్ 15 రూపీస్ బ్రోకరేజ్ ఫర్ ఆర్డర్. ఇది మీకు లైఫ్ టైం. దిస్ ఈస్ నాట్ ఫర్ 1 week or 1 month. ఇది మీకు లైఫ్ టైం యాక్సెస్ వస్తుంది. అండ్ ఈ ఆఫర్ ఓన్లీ ఫస్ట్ 25 పీపుల్ కి మాత్రమే. సో నేను డిస్క్రిప్షన్ లో మన ఫస్ట్ స్టాక్ డిమార్ట్ అకౌంట్ రిఫరల్ లింక్ పోస్ట్ చేస్తున్నాను. సో ఎవరైతే మన రిఫరల్ లింక్ ఓపెన్ చేసుకుంటారో ఫస్ట్ 25 పీపుల్ కి మీకు ఎక్స్క్లూజివ్ బెనిఫిట్ దొరుకుతుంది. మీకు ఎంతో కొంత బ్రోకరేజ్ బర్డన్ తగ్గడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ ఓపెన్. ఇట్స్ యువర్ పర్సనల్ చాయిస్. సో లెట్స్ మూవ్ టు ది మెయిన్ టాపిక్. సో ఫస్ట్ నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందామండి. సో వీ కెన్ సీ ఈ రోజు మార్కెట్ మనకు ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెనింగ్ వస్తుంది. కాకపోతే రీసెంట్ లో పాయింట్స్ దగ్గర మనకి మార్కెట్ ఈ రోజు కంప్లీట్ గా సపోర్ట్స్ తీసుకుంది. ఈవెన్ మార్నింగ్ ఓపెన్ అయిన వెంటనే మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేసింది. అగైన్ స్లైట్ రిజెక్షన్. మళ్ళీ మార్కెట్ అదే లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుని స్ట్రాంగ్ గా బౌన్స్ బ్యాక్ అయ్యింది. సో ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్స్ రీసెంట్ స్వింగ్ లోస్ అంటే నిన్న ఇంట్రాడే లో మార్కెట్స్ ఎక్కడి వరకు అయితే కరెక్షన్ వచ్చినాయో రౌండ్ ఫిగర్ 24,700 అక్కడ నుంచి మార్కెట్ ఈ రోజు స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుని బౌన్స్ బ్యాక్ అయింది. అండ్ ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ లో కూడా ఈ రోజు కొంత రికవరీ ర్యాలీ విట్నెస్ చేస్తాం. బట్ ఈ రోజు వచ్చిన రికవరీ ర్యాలీ చూసుకుని రేపు మార్కెట్ లో అప్ సైడ్ ట్రేడ్ చేయొచ్చా లేదా అనేది డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీలో మన ఇంపార్టెంట్ లెవెల్స్ ని మార్క్ చేసుకుందామండి. సో ఈ రోజు మార్కెట్ లో సపోర్ట్ 24,700 దగ్గర సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఇక ఫస్ట్ ప్రయారిటీ ఇద్దాం. అండ్ 25,100 కూడా రీసెంట్ స్వింగ్ హై. మార్కెట్ నిన్న కూడా ఇదే లెవెల్ దగ్గర నుంచి కరెక్షన్ వచ్చింది. అండ్ ఈ రోజు మార్కెట్ కూడా ఆల్మోస్ట్ అదే లెవెల్ కి వెళ్ళి స్లైట్ రిజెక్షన్ ఏం కాదు, బట్ మార్కెట్ అక్కడ క్లోజ్ అయింది. సో నిన్న ఇక్కడ నుంచి మేజర్ రివర్సల్ వచ్చింది కాబట్టి సో అందుకని నేను ఆ లెవెల్ ని ఇంకా రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేస్తాను. అండ్ ఇన్ బిట్వీన్ మీకు ఒక సైకలాజికల్ లెవెల్ 25,000 దగ్గర కూడా ఒక టెంపరీ సపోర్ట్ ఫాలోడ్ బై 25,400 దగ్గర మేజర్ స్వింగ్ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. ఇవి మేజర్ లెవెల్స్. ఇప్పుడు ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకునే ముందు ఒకసారి ఆప్షన్ షేర్ సెంటిమెంట్ ఏంటో కూడా చెక్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పీసీఆర్ వాల్యూ చెక్ చేసుకోండి. మీకు ఆల్మోస్ట్ పుట్ సైడ్ 31.75 lakh, కాల్ సైడ్ 33.34 lakh. సో పీసీఆర్ క్యాలిక్యులేట్ చేసుకుంటే వెరీ క్లోజ్ టు 1 అంటే న్యూట్రల్ సెంటిమెంట్ కనిపిస్తుంది. సో పీసీఆర్ మనకి రెడ్ మార్కెట్స్ లో రేంజ్ బౌండ్ ఇండికేట్ చేస్తుంది. బట్ ఈ రోజు మార్కెట్ లోవర్ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అయింది కాబట్టి ఒక్కసారి మనం ఇందాక మెన్షన్ చేస్తున్న మేజర్ లెవెల్స్ దగ్గర సెంటిమెంట్స్ ఎలా నుంచి ఉందాం. సో ఫస్ట్ 24,700 ని మనం సపోర్ట్ కింద కన్సిడర్ చేసుకుందాం. ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ 1,27,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. సో దట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్ లెవెల్. అండ్ ఇన్ బిట్వీన్ మీకు 24,800 దగ్గర కూడా 1,83,000 ఉంది. సో దాన్ని కూడా ఒక సపోర్ట్ కింద కన్సిడర్ చేద్దాం. బట్ ఈవెన్ మార్కెట్ ఇంకా ఫర్దర్ గా పైకి వెళ్లే కొద్దికి మనకి ఇక్కడ 25,000 రౌండ్ ఫిగర్ ఉంది కదా. ఇక్కడ మీరు చూసుకుంటే పుట్ సైడ్ 1,47,000, కాల్ సైడ్ 96,000. సో పుట్ సైడ్ మీకు డామినేషన్ ఉంది కాబట్టి 25,000 కూడా మనం సపోర్ట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ 25,100 చూడండి, మీకు ఆల్మోస్ట్ పుట్ సైడ్ 59,000 ఉంటే కాల్ సైడ్ 1,14,000. ఆల్మోస్ట్ కాల్ సైడ్ డబుల్ ఉంది. అంటే 25,100 దగ్గర మీకు రెసిస్టెన్స్ చాలా స్ట్రాంగ్ ఉంది. అండ్ 25,200 దగ్గర మీరు చూసుకున్న 1,45,000, 25,000. సో 25,000 తో కంపేర్ చేసుకుంటే 1,45,000 ఆల్మోస్ట్ 5 to 6 times ఎక్కువ ఉంది. అంటే పుట్ సైడ్ తో కంపేర్ చేసుకుంటే కాల్ సైడ్ రెసిస్టెన్స్ ఒక స్ట్రెంత్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి సో 25,200 ని మనం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేస్తున్నాం. అండ్ ఈవెన్ మీకు 25,300, 25,400, 25,500 ఫర్ ఎవ్రీ 100 పాయింట్స్ మీకు మార్కెట్ లో నిఫ్టీ అప్ సైడ్ వెళ్లే కొద్దికి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. మనం చాలా వీడియోస్ లో మాట్లాడుకున్నాం కదా, ఇలా ప్రతి 100 పాయింట్స్ కి ఎవ్రీ 50 పాయింట్స్ కి మీకు సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ ఉంటే మార్కెట్ లో స్ట్రాంగ్ మూమెంటం రావడానికి చాలా తక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఇలాంటి టైం పీరియడ్ లో మార్కెట్ రేంజ్ బౌండ్ ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. అండ్ మోర్ ఓవర్ రేపు మనకి నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ ఉంది. సో దాన్ని బట్టి ఇఫ్ ఇన్ కేస్ రేపు మార్కెట్స్ లో కనుక గ్యాప్ అప్ ఓపెనింగ్ వస్తే ఖచ్చితంగా చేసి చేయొద్దు, గ్యాప్ ఫీ చేసేందుకు వెయిట్ చేద్దాం. సో ఆ బేసిస్ లో 25,100 లెవెల్ కి వచ్చిన తర్వాత ట్రేడ్ ప్లాన్ గురించి ప్లాన్ చేద్దాం. సో ఎప్పుడైతే 25,100 కి వచ్చి మనకి రివర్సల్ జరుగుతుందో, అప్ సైడ్ ట్రావెల్ అవుతుందో, అప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటి, 25,000 కాల్స్ దగ్గర ఇప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కదా, ఇది తగ్గాలి. ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గి పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతున్నట్టు కనిపించాలి. ఇప్పుడు మార్కెట్ గ్యాప్ అప్ జరిగి ఆ గ్యాప్ ఫీ చేసి 25,100 నుంచి పైకి వెళ్తున్నప్పుడు ఈ సినారియో కనిపిస్తే అప్పుడు అప్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాను, లేదంటే అప్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలి. ఆల్వేస్ మార్కెట్ ఒక ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి ఇక్కడ కన్సాలిడేషన్ జరిగి 25,100 బ్రేక్ చేసిన అప్పుడు కూడా నాకు ఈ సినారియో కనిపించాలి. కాల్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది తగ్గుతూ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతున్నట్లయితే అప్పుడు నేను అప్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాను. లేదనుకుంటే కంప్లీట్ గా ఆప్షన్ సెల్లింగ్ న్యూట్రల్ స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకుంటాను. లైక్ ఐరన్ కార్నర్ గానీ షార్ట్ స్ట్రాంగిల్ ప్లాన్ చేసుకుంటాను. అండ్ మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు 25,100 దగ్గర ఈ సినారియోతో పాటు మీరు 25,200, 300 అండ్ 400 దగ్గర కూడా చెక్ చేసుకోండి. ఈ స్ట్రైక్స్ దగ్గర కూడా కాల్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతూ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్
ఇంట్రెస్ట్ పెరగాలి, అప్పుడే మనం అప్ సైడ్ తీసుకుందాం. లేదంటే అప్పటి వరకు ఎనీ రైజ్ ఇన్ మార్కెట్స్ విల్ బి ద షార్టింగ్ ఆపర్చునిటీ. అంటే మార్కెట్ ఒకవేళ ఆ సినారియో కనిపించుకుంది, అంటే మార్కెట్ మీకు ఒకవేళ గ్యాప్ అప్ జరిగింది, గ్యాప్ ఫిల్ చేసి పైకి వెళ్తున్నట్టు కనిపిస్తున్న ప్రాసెస్ లో కాల్స్ తగ్గకుండా, కాల్స్ ఇంకా హెవీగా ఉంటే ఎనీ పాయింట్ ఆఫ్ టైం మళ్ళీ డౌన్ సైడ్ వచ్చేస్తుంది. అప్పుడు డౌన్ సైడ్ 25,100 డౌన్ సైడ్ బ్రేక్ అయితే మనం షార్టింగ్ తీసుకుందాం. లేదా 25,000 నుంచి లోవర్ హైస్ అండ్ లోవర్ స్ట్రక్చర్ వచ్చినా మనం షార్టింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుందాం. సో రేపు మార్కెట్ లో నేను పర్సనల్ గా స్ట్రాంగ్ మూమెంటం అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడున్న డేటాను బట్టి ఓన్లీ లో వాల్యూమ్ మూమెంటమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఆప్షన్ బయింగ్ తో కంపేర్ చేసుకుంటే ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకుంటే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఎక్స్పైరీ కాబట్టి ఎక్స్పైరీ బెనిఫిట్ కూడా మనం తీసుకోవచ్చు. బట్ స్ట్రాంగ్ మూమెంటం మనం చూడాలనుకుంటే నేను పర్సనల్ గా అబౌట్ 25,400 అబౌవ్ మార్కెట్ సస్టైన్ అయితేనే స్ట్రాంగ్ మూమెంటం మనం ప్లాన్ చేసుకోవచ్చు. అప్పటి వరకు కూడా ఎనీ రైజ్ ఇన్ మార్కెట్స్ విల్ బి ద షార్టింగ్ ఆపర్చునిటీ, రైట్? సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీరు సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో సెన్సెక్స్ కూడా సేమ్ అండి, నిఫ్టీ లాగే మనకి రీసెంట్ స్వింగ్ లోనే స్మాల్స్ బ్యాక్ అవుతుంది. ఈ ప్రాసెస్ లో మనకు ఒక రీసెంట్ రెసిస్టెన్స్ ఉంది, స్వింగ్ హై సమ్వే క్లోజ్ టు 81,600 దగ్గర రెసిస్టెన్స్. సో వన్స్ ఈ లెవెల్ బ్రేక్ అవుతున్న టైం పీరియడ్ లో మీకు సేమ్ నిఫ్టీ లాగా 81,600 అలాగే 82,000 రౌండ్ ఫిగర్ ఉంది. ఈ లెవెల్స్ దగ్గర కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గి పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతున్నట్లయితే అప్ సైడ్ తీసుకుంటాం, లేదంటే ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకుందాం. స్ట్రాంగ్ అప్ సైడ్ మూమెంటం చూడాలనుకుంటే 82,800 అబౌవ్ ఇది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. ఈ లెవెల్ అబౌవ్ మార్కెట్ ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడు మనం స్ట్రాంగ్ మూమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్పటి వరకు కూడా ఎనీ రైజ్ ఇన్ మార్కెట్స్ విల్ బి ద షార్టింగ్ ఆపర్చునిటీ. అండ్ ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే దిస్ ఇస్ క్వైట్ కంఫర్టబుల్ అండి. సో మేజర్ సపోర్ట్ సైకలాజికల్ లెవెల్ 58,000 దగ్గర మార్కెట్ మనకి చాలా వరకు అక్కడికి వచ్చి కన్సాలిడేషన్ జరిగి బౌన్స్ బ్యాక్ అవడానికి ట్రై చేస్తుంది. మనం బ్యాంక్ నిఫ్టీలో అప్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, ఎందుకంటే స్ట్రాంగ్ సపోర్ట్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది కాబట్టి మనం ప్లాన్ చేద్దాం. కాకపోతే మనకి ఇక్కడ రీసెంట్ స్వింగ్ హై ఆర్ నిన్న ఇంట్రాడే స్వింగ్ హై పాయింట్ ఉంది కదా 59,000, ఈ లెవెల్ క్లియర్ గా బ్రేక్ అయిన తర్వాత మనం అప్ సైడ్ వెళ్ళిపోవచ్చు ఇమీడియట్ గా. సో అప్పటి వరకు ఎలాంటి ట్రేడ్స్ తీసుకోవట్లేదు బ్యాంక్ నిఫ్టీలో, ఓన్లీ 59,000 ఫోకస్ చేస్తున్నాను. 59,000 అబౌవ్ వీ కెన్ గో ఫర్ లాంగ్. అప్పటి వరకు కూడా ఎనీ రైజ్ ఇన్ మార్కెట్స్ సెల్లింగ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం, రైట్? ఓవరాల్ గా చూసుకుంటే నిన్న బడ్జెట్ ఇంపాక్ట్ వల్ల ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ లో స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ చూసాం. అండ్ ఈ రోజు కొంత స్లైడ్ రికవరీ కనిపించింది, బట్ ఆ రికవరీని చూసి మార్కెట్ పుల్ ర్యాలీ వచ్చేస్తుంది అనుకోవడం అది టూ ఎర్లీ అవుతుంది కాబట్టి. సో మేజర్ స్వింగ్ హైస్ నిఫ్టీలో కానీ సెన్సెక్స్ లో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ మేజర్ స్వింగ్ హైస్ బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. అప్పటి వరకు ఎనీ రైజ్ ఇన్ మార్కెట్స్ షార్టింగ్ ఆపర్చునిటీ. అండ్ మోర్ ఓవర్ ఆప్షన్ బయింగ్ తో కంపేర్ చేసుకుంటే రేపు ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకోవడం కొంచెం సేఫ్ సైడ్. పర్టికులర్ గా నిఫ్టీ ఎక్స్పైర్ ఉంది కాబట్టి నిఫ్టీకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకోవడానికి ట్రై చేయండి, రైట్? సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఎవరైతే తక్కువ బ్రోకరేజ్ కి రెగ్యులర్ గా F&O ట్రేడింగ్ చేసుకోవాలనుకుంటున్నారో మీరు మన రిఫరల్ లింక్ తో ఫస్ట్ స్టాక్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీకు ఫ్లాట్ 15 రూపీస్ బ్రోకరేజ్ ఫర్ లైఫ్ టైమ్ యాక్సెస్ వస్తుంది. థ్యాంక్ యూ.